హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. నేను మీకు ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ పుదీనా బురుగులు చూపించబోతున్నాను. దీనికి వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 10 వెల్లుల్లి, ఒక పెద్ద కట్ట పుదీనా, ఒక పచ్చిమిర్చి, ఒక 250 గ్రామ్స్ ఆఫ్ బొరుగులు, ఒక హాఫ్ కప్ పల్లీలు, హాఫ్ కప్పు పప్పులు, నెక్స్ట్ కరివేపాకు, ఫ్రెష్గా కరివేపాకు అండి. నెక్స్ట్ మనము బాటమ్ హెవీగా ఉన్న ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి హీట్ అయిన తర్వాత మనం తీసుకుని 250 గ్రామ్స్ ఆఫ్ బొరుగులు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నేను చూపించిన విధంగా వేపుకోండి. మధ్యలో మనం కలపకుండా వదిలేసినామంటే బొరుగులు త్వరగా మాడిపోతాయండి. సో మనం కలుపుతూనే ఉండాలి. మనం నోట్లో వేసుకొని చూసినా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మనము అవి వేగినట్టు మనకు గుర్తండి. లేదు అంటే నేను చూపించిన విధంగా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బొరుగులు అనేటివి మనకి చాలా మంచిదండి. లో క్యాలరీస్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి. నేను చూపించిన విధంగా ఇలా నలిపితే పొడి పొడి అవ్వాలండి. అప్పుడు మనకి వేగినట్టు. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకునేసి ఒక 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పల్లి నూనె తీసుకున్నా అండి. నెక్స్ట్ మనం ముందు చూపించిన వాటిలో ఒక 3/4 భాగం వెల్లుల్లి తీసుకునేసి మెత్తగా క్రష్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలండి. లేదు అంటే వెల్లుల్లిలో ఉండే తడి శాతం బొరుగులకు అంటుకొని అవి చాలా మెత్తగా అయిపోతాయండి. ఈ బొరుగులు 10 to 15 డేస్ మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నెక్స్ట్ మనం తీసుకున్న పల్లీలు యాడ్ చేసేసి ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, అవి కూడా వేసుకోవాలండి. వీటి వలన బొరుగులు చాలా టేస్ట్ అవుతాయండి. మనం మధ్యలో కొనుక్కొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇవి కూడా వేగినాయి అనుకున్న తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా అయినంత వరకు వేపుకోవాలండి. నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకునేసి, పల్లీలు కాదు పుట్నాల పప్పు కూడా వేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. పుట్నాల పప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. నెక్స్ట్ అన్నీ కలిపి మనం వేగిన తర్వాత ఒక కప్పులోకి పక్కన తీసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి పచ్చిమిర్చి, మిగిలిన వెల్లుల్లి, ఒక కట్ట పుదీనా అంతా తీసుకునేసి మెత్తగా మిక్సీకి చేసుకోవాలండి. నెక్స్ట్ మనకు మిగిలిన ఆయిల్లో వేసేసి లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలినంత వరకు వేపాలండి. లేదు అంటే మనకి దీంట్లో ఉన్న తడి తగిలి బొరుగులు మెత్తగా అయిపోతాయండి. అస్సలు బాగుండవు. లో ఫ్లేమ్లోనే వేపుకొని ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. పెద్దగా టైం ఏం పట్టదు. ఇది కూడా మనం కలుపుతూనే ఉండాలంటే, లేదు అంటే అడుగు అంటుతుంది. అడుగు అంటితే బొరుగుల టేస్ట్ మొత్తం మారిపోతుందండి. ఈ బొరుగులు మనం ఎక్కడైనా జర్నీస్కి పోయినా చాలా బాగుంటాయండి. మేమైతే వెళ్తే ప్రతిసారి తీసుకొని వెళ్తూ ఉంటాము. నాకైతే బొరుగులు లేనిదే జర్నీ ఫుల్ఫిల్ అవ్వదండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్. మనకు ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలండి. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మనం తక్కువ వేసుకోవాలండి. తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము కదా. సో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ఇలా ముద్ద అయిన తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న పప్పులు, పల్లీలు, మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ వేసుకునేసి ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. ఇంకా ఎక్కడైనా తడి ఉన్నా కూడా అక్కడికి మొత్తం ఇమిరిపోతుందండి తడి. ఇప్పుడు ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్, రసం పొడి. మనం ఆల్రెడీ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి గ్రీన్ చిల్లీ మనకి ఇంకా కారం ఏం అవసరం ఉండదు. ఈ రసం పొడిలు అన్నీ ఉంటాయి. రసం పొడి మాత్రం అది హోమ్ మేడ్ అయినా రెడీమేడ్ అయినా ఏదైనా కానీ ఇదే అండి బొరుగులకు మంచి టేస్ట్ ఇచ్చేది. ఇలా వేగిన తర్వాత ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ముందు వేపి పెట్టుకున్నాం కదండి బొరుగులు, అందులో యాడ్ చేసుకునేసి కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతాయండి అన్నీ.
మనం వీటికి ఆనియన్స్, క్యారెట్, టొమాటో, లెమన్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కూడా తినొచ్చండి. ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. లెమన్, ఆనియన్ అవి వేసుకున్న వెంటనే తినేయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయండి బొరుగులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.